సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా కేబినెట్ సమావేశం జరిగింది. డిసెంబర్ 28న భూమి లేని వారికి 6,000 రూపాయలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించారు. కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ నిధులు బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారని ప్రభుత్వం వెల్లడించింది. న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని గవర్నర్ ఆమోదం తెలిపారని సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని ప్రభుత్వం పేర్కొంది. ఇదాంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 5 గంటల పైగా కేబినెట్ సమావేశం జరిగింది. డిసెంబర్ 28న భూమి లేని వారికి 6,000 రూపాయలు ఇవ్వాలని కూడా కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది. సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని కూడా నిర్ణయించారు. అలాగే కేటీఆర్ ఈ ఫార్ములా రేస్ నిధుల బదలాయింపుపై విచారణకు గవర్నర్ ఆమోదం తెలిపారని కూడా ప్రభుత్వం సలహాలకు తీసుకొని గవర్నర్ ఆమోదం తెలిపారని సీఎస్ ద్వారా ఏసీబీకి లేఖ పంపుతామని కూడా ప్రభుత్వం పేర్కొనింది. అనంతరం కూడా మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఆఫ్ ద రికార్డ్ చిట్ చాట్ చేశారు, సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ అరెస్ట్ కు రంగం సిద్ధం. కేబినెట్ సమావేశంలో 4 గంటల పాటు చర్చలో ఫార్ములా కార్ రేసింగ్ అంశం వచ్చింది. ఈ కార్ రేస్ అంశంపై గవర్నర్ న్యాయపరంగా సలహాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం విచారణ కోసం క్లియరెన్స్ కూడా తీసుకున్నాము. ఇప్పటికే ఏసీబీ దీనిపైన పనిచేస్తున్నందున విచారణ నిమిత్తం సీఎస్ ఏసీబీకి ఈ రోజు లేదా రేపు కేసు అప్పగించే అవకాశం అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఈ కార్ రేసులో వారి స్వార్థం లాభం కోసం అక్రమాలకు పాల్పడ్డారు. ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంలో ఏసీబీ ముందుకు తిననుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో గూండాల్లా బీఆర్ఎస్ సభ్యులు వివరిస్తున్నారంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు భూమి లేని నిరుపేదలకు దాదాపు 1,20,000 కూడా ఇవ్వనున్నట్టు కూడా తెలుపుతున్నారు. అట్ ది సేమ్ టైం సుమారు 15 లక్షల కుటుంబాలకు కూడా లబ్ధి చేకూరనుంది అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. దాదాపు 1,000 కోట్ల విడుదల చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. సంక్రాంతికి రైతు భరోసా ఇస్తాము, అలాగే ఆసరా పెన్షన్ల విడుదల కూడా ప్రయత్నిస్తున్నాం అంటూ కూడా ఆఫ్ ద రికార్డ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. గత 2-3 సంవత్సరాల నుండి పోల్చుకుంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఆదాయం పెరిగింది. అలాగే గత 3 నెలల నుండి రియల్ ఎస్టేట్ పెరిగింది. ఏపీలో కొత్త గవర్నమెంట్ ఏర్పడ్డాక తెలంగాణ రియల్ ఎస్టేట్ కొంత అభద్రతా భావం ఉండేది. ఇటీవల ఫ్లడ్ ఎఫెక్ట్ తో అది తొలగిపోయిందంటూ కూడా ఆయన పేర్కొన్నారు. మళ్ళీ ఇప్పుడు అందరూ తెలంగాణ బాట పట్టారు. స్పీకర్ బట్టిపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడము అర్ధరహితం అంటూ కూడా స్పీకర్ కు బట్టిపై ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం అర్ధరహితం అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. కార్పొరేషన్లు ₹1 కూడా స్వంతగా జనరేట్ చేసుకునే పరిస్థితి లేదు. గత ప్రభుత్వం 7 లక్షల కోట్ల అప్పు వాస్తవము. ప్రభుత్వాన్ని బదనాం చేయాలని బీఆర్ఎస్ చూస్తుంది. చర్చ నుండి తప్పించుకునేందుకు అనవసర లొల్లి చేస్తుంది అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి వస్తే బాగుంటుంది అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. సన్నవాట్లకు బోనస్ వచ్చే పంటకు కూడా ఇస్తామంటూ కూడా మంత్రి హామీ ఇచ్చారు. కొంతమంది ఆంధ్ర నుండి బోనస్ కోసం తెలంగాణ వడ్లు అమ్మే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్నామంటూ కూడా ఆయన తెలిపారు. అట్ ది సేమ్ టైం ఇండస్ట్రీ పాలసీలో పెట్టుబడులు ఎవరన్నది ముఖ్యం కాదు, పెట్టుబడులు ఎవరు పెట్టినా తెలంగాణ రాష్ట్రానికి ఉపయోగం జరగాలి. సినీ పరిశ్రమను కూడా మా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది అంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మాకు సినిమా వాళ్ళు, జర్నలిస్టులు, ప్రజలు అందరూ సమానమే అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. దీంతో పాటు ఏజెన్సీల మీద కూడా కేసులు అవుతాయి. ఈ కార్ రేసులో మొత్తం చేతులు మారాయి అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కేబినెట్ లో కొన్ని బిల్లుల పైన కూడా చర్చించాము. ఈ కార్ రేస్ కు సంబంధించిన అంశానికి సంబంధించి గవర్నర్ పర్మిషన్ ఇచ్చారు. చట్టం తన పని తాను చేసుకుంటూ వెళుతుంది ఇక అంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. కొంతమంది అహంకార పూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. ఈ కార్ రేస్ లో జరిగిన దోపిడీ, వారి స్వలాభం కోసం చేసిన పనులపై మేము కేబినెట్ లో చర్చించాము. ఈ కార్ రేస్ పై ఏసీబీ దగ్గర ఆన్సర్ చెప్పాలి, తీగ లాగితే డొంక కదులుతుంది అంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తుస్సు బాంబులు అయితే ఎందుకు భయపడుతున్నారు, సభలో వారు గూండాల్లాగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. డిబేట్ చేసే ధైర్యం లేకని ప్లకార్డులు పట్టుకొని వెల్లోకి వస్తున్నారు అంటూ కూడా ఆయన చెప్పారు. అట్ ది సేమ్ టైం మరో సంచలన వ్యాఖ్యలు చేశారు. జైలు తర్వాత పాదయాత్ర చేస్తారా, మోకాళ్ళ యాత్ర చేస్తారా, వాళ్ళ ఇష్టం అంటూ కూడా
సంచలన వ్యాఖ్యలు చేశారు. అట్ ది సేమ్ టైం పవర్ కమిషన్ పై సమయం వచ్చినప్పుడు అన్ని బయటపడతాయి అంటూ కూడా మరో బాంబు పేల్చారు. అయితే ఈ కార్ రేసులో ఐఏఎస్ అరవింద్ కుమార్ విచారణకు కూడా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ కార్ రేసులో మొదటి విడతలో 3 నుండి 4 ఉన్నారంటూ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ రోజు మధ్యాహ్నం కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా చిట్ చాట్ లో కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఏం పడిపోలేదు, చంద్రబాబు రాగానే అక్కడికి పోతుందనే ప్రచారం మాత్రమే. అమరావతిలో వరదల వల్ల ఏపీకి ఇన్వెస్ట్మెంట్ వెళ్లే పరిస్థితి లేదు. అమరావతిలో వరదల వల్ల ఇన్వెస్ట్మెంట్ పెట్టే వాళ్లకు భయం పట్టుకుంది. హైదరాబాద్ బెంగళూరులకు కూడా ఇన్వెస్టర్లు వస్తున్నారంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హైడ్రా భయం ప్రజల్లో మాత్రం లేదు. మొదట్లో తప్పుడు ప్రచారం జరిగినా ఇప్పుడు నిజం తెలిసింది. అప్పులపై కేసీఆర్ బీఆర్ఎస్ నిజాలు తెలుసుకోవాలంటూ కూడా పేర్కొన్నారు. కార్పొరేషన్స్ లోన్స్ తో పాటు మొత్తం లెక్కలు బయట బీఆర్ఎస్ వాళ్ళు పెట్టాలంటూ కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. కార్పొరేషన్ పేరుతో చేసే ఖర్చులు సైతం కూడా ప్రభుత్వ ఖాతాలోకి వస్తాయనేది కేటీఆర్ తెలుసుకోవాలి. అలాగే 7,20,000 కోట్లు తెలంగాణ రాష్ట్రానికి అప్పులున్నాయి. శాసనసభలో ఎవరి పాత్ర వారిదే, ప్రివిలేజ్ మోషన్ ఇవ్వడం వాళ్ళ హక్కు అంటూ కూడా ఈ రోజు మధ్యాహ్నం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. దీన్ని బట్టి గడిచిన కొద్ది రోజులుగా కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతోంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని అరెస్ట్ చేస్తారు. గవర్నర్ ఆమోదం కూడా తీసుకున్నారు. న్యాయపరంగా ఎలాంటి చిక్కులు రాకుండా కూడా ముందస్తుగా కూడా చర్యలు తీసుకుంటున్నారని కూడా ఈ రోజు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పారు. మరి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారా అనేది కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక సంచలనాత్మకంగా మారింది. అట్ ది సేమ్ టైం గతంలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా బాంబుల శాఖ మంత్రి అంటూ కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఎద్దేవా చేశారు. అంటే దీపావళికి ముందు కూడా ఈసారి పేలపోయేది లక్ష్మీ బాంబు, ఆటం బాంబు అన్నట్టు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దాన్ని ఉటంకిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా బాంబుల శాఖ మంత్రి అంటూ కూడా ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే. కానీ రాజకీయ సమీకరణాలు రాష్ట్రంలో రోజు రోజుకి వేగంగా మారుతున్నాయి. మొదటి నుంచి కూడా దాదాపు సంవత్సర కాలం పాటు కూడా ప్రభుత్వం అధికారంలో వచ్చి కూడా స్థాయిలో ప్రతి అంశాన్ని కూడా బలంగా పరిశీలించి ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి ఆధారాలతోనే ప్రస్తుతం ఈ కార్ రేస్ లో మాత్రం ఖచ్చితంగా కేటీఆర్ ని అరెస్ట్ చేయబోతున్నారనేది మాత్రం ప్రస్తుతం మనకు ప్రస్ఫుటమైంది. సందీప్, శ్రీచరణ్, అంటే భూమి లేని వారికి 6,000 ఇస్తామని ప్రకటించారు కదా, అంటే వాటి విధి విధానాలు ఎలా ఉండనున్నాయి? భూమి లేని ఈ కౌలు రైతుల సమస్య అనేది గత భూమి లేని రైతులు ఎవరైతే ఉంటారో దాంట్లో కౌలుదారులు ఉంటారా, లేకపోతే భూమిని అంటే టెనెంట్స్ గా కౌలుగా ఉన్న వాళ్ళకా అనేది కూడా దాని మీద స్పష్టత రావాలి. ప్రస్తుతానికి అయితే భూమి లేని వాళ్ళకి 6,000 రూపాయలు ఇస్తామని అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే తెలిపారు. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.